पूरा लोकल। సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదే సోషల్ మీడియాతో ఎన్నో దుష్ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఎన్నో రకాలుగా మనకు తెలిసి వస్తున్న సందర్భం. ప్రధానంగా సోషల్ మీడియాలో క్రైమ్ రేటు రోజు రోజుకు పెరుగుతున్న సందర్భం. కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, కొత్త బంధాలు, కొత్త అక్రమ సంబంధాలు ఇవన్నీ వెలిసి హత్యలకు దారితీస్తున్న సంబంధం. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రెండు జిల్లాలు, ఇటు పెద్దపల్లి అటు జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఒక ప్రేమ వ్యవహారం, దానికి సంబంధించి దాని వెనుక ఉన్న మోసం, బ్లాక్మెయిల్ ఇవన్నీ కలిసి ఒక రెండు కుటుంబాలు పూర్తి స్థాయిలో శిక్షార్హులుగా తేలింది. అనూహ్యంగా బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నానని చెప్పు అక్క చెల్లెల్లే కారప్పొడి చల్లి ఒక వ్యక్తిని హత్య చేసిన సందర్భం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు పూరా లోకలిస్ట్, నేను మీ మధుకర్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో 2 రోజుల క్రితం జరిగిన ఒక వ్యక్తి హత్య వెనుక చాలా పెద్ద కుట్రనే ఉంది. పెద్దపల్లి జిల్లా తురకల మధ్య కుంటకు చెందిన మహేందర్ బుర్రా అనే మెడికల్ రిప్రజెంటేటివ్ ఆన్లైన్లో చాటింగ్ ద్వారా సోషల్ మీడియాతో సమత అనే ఒక అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆ తర్వాత ఆమెను పూర్తిగా లొంగ తీసుకొని వ్యవహారం నడుపుతున్న సందర్భం. తనకు పెళ్లి కాలేదని చెప్పి వృత్తిరీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్ అయినప్పటికీ సాఫ్ట్వేర్ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక మహిళ పేరుతో ఒక ఐడిని క్రియేట్ చేసి పరిచయం పెంచుకున్న తర్వాత తాను ఒక అమ్మాయిని కాదు, నేను పురుషుణ్ణి, మనందరం ఒకటే కాస్ట్, మనిద్దరం అని చెప్పి ఆమె ట్రాప్ చేసి సమత అనే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిని ట్రాప్ చేసి ప్రేమ వ్యవహారంలోకి దింపిన సందర్భం. ఆ తర్వాత కొన్ని రోజులకు మహేందర్ కు పెళ్ళైందని తెలిసి సమత అతన్ని దూరం పెట్టింది. దీంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడము, నానా రకాలుగా వేధించడం మొదలుపెట్టిన మహేందర్ ఆమె లొంగకపోయేసరికి తన భార్యకు ఈ సమతతో పరిచయం చేయించి అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతుందని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే సమతతో పరిచయం ఉన్న క్రమంలో సమత ఫోన్లో నుంచి సమత అక్క సంధ్య ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి మహేందర్ ఆ సంధ్యతో వ్యవహారం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో అక్క చెల్లెలు ఇద్దరితో ఒకరు తెలియకుండా ఒకరికి ప్రేమ వ్యవహారం నడుపుతూనే బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్న నేపథ్యంలో సమతకు పెళ్లి సంబంధం కోరడంతో ఒక సంబంధాన్ని ఎత్తగొట్టి మరో సంబంధం చూస్తున్న నేపథ్యంలో పెళ్లి చేసుకోవద్దంటూ బెదిరించడము, బ్లాక్మెయిల్ పాల్పడుతున్న నేపథ్యంలో విషయం కాస్త అక్క సంధ్యకు తెలిపింది సమత. ఈ నేపథ్యంలో ఇద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్న ఒకే వ్యక్తి అని తెలిసి పథకం ప్రకారమే హైదరాబాద్ లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న మహేందర్ ను జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ స్వగ్రామం పిలిపించుకొని కలుద్దామని చెప్పి అతన్ని అక్కడి దాకా పిలిపించుకున్న తర్వాత దానికి ముందే అక్క చెల్లెలు ఇద్దరు అదే కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పాత నేరస్తునితో ఈ విషయం అంతా చెప్పారు. దీంతో ఒక్కసారిగా మహేందర్ ను హత్య చేసేందుకు పథకం పన్నిన నేపథ్యంలో మహేందర్ హైదరాబాద్ నుంచి జగిత్యాల చేరుకున్న నేపథ్యంలో బస్టాండ్ నుంచి సంధ్య వెహికల్ పై వెళ్లి లక్ష్మీపూర్ గ్రామ సమీపంకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి వెళ్దామని చెప్పి మహేందర్ తీసుకెళ్లిన అక్క చెల్లెలు ఇద్దరు కూడా లోపలికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితిని గమనించిన మహేందర్ కీడు శంకించి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కారులో వెనుక వస్తున్న సమత సంధ్య బంధువుల చేతికి చిక్కడము, ఆ తర్వాత కారప్పొడి కంట్లో చల్లి రాడుతో కొట్టి దారుణంగా హత్య చేసిన సందర్భం. అయితే హత్య అనంతరము మృతదేహాన్ని తీస్తున్న సందర్భంలో స్థానికులు చూసి సమాచారం ఇవ్వడంతో పూర్తిగా దీనికి సంబంధించిన కుట్రలన్నీ కూడా బయటపడాయి. మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జరిగిన మహేందర్ హత్య వెనుక తప్పిదం ఎవరైనప్పటికీ ఓవైపు సోషల్ మీడియా పరిచయాలు దేనికి దారితీస్తానని ఒక నిదర్శనం. పోలీసులు హత్యకు సంబంధించిన పూర్తి కేసును ఛేదించడం జరిగింది. ఈ హత్యలో పాల్గొన్న నలుగురిని సమత సంధ్యలతో పాటు వాళ్ళ ఇద్దరి బంధువులను ఈ హత్యలో నేరుగా పాల్గొన్న అందరూ కూడా అరెస్ట్ చేసి కటకడాలు వెంపడం జరిగింది. మొత్తంగా చూస్తే ఇటు మహేందర్ కుటుంబానికి అన్యాయం చేస్తూ వేరే మహిళల జోలికి వెళ్లి వారి జీవితంలో తొంగి చూసి బ్లాక్మెయిల్ పాల్పడంతో ఓవైపు హత్య గురి కాగా మరోవైపు అనూహ్యంగా ఈ హత్య పథకం పనిన నేపథ్యంలో ఈ సమతా సంధ్యలకు సంబంధించి వారి కుటుంబం మరో ఇద్దరు కూడా ఈ నేరంలో ఇరుక్కున్నారు. మొత్తంగా చూస్తే
సోషల్ మీడియానే ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భం. సోషల్ మీడియా పరిచయాలు ఎన్నో మోసాలకు, బ్లాక్ మెయిల్స్ కి, మర్డర్లకు దారితీస్తున్న నేపథ్యంలో అందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో ఈ ఉదంతం బయటపడినప్పటి నుంచి కూడా చాలా మంది జాగ్రత్తగా ఉండాలి, సోషల్ మీడియా పరిచయాలను చాలా క్షుణ్ణంగా పరిచయించాలని చెప్పి తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్న సందర్భం. ఈ నేపథ్యానికి సంబంధించి ఈ మర్డర్ కేసు పూర్తిగా ఛేదించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాలకు సంబంధించిన డిఎస్పీ రవిచంద్ర పూర్తిగా మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. మొత్తంగా బుర్రా మహేందర్ అనే వ్యక్తి, తండ్రి పేరు శంకర్, వయసు 37 సంవత్సరాలు. ఇద్దరు హత్యాగావించబడ్డారు. దీనికి కారణం ఏంటంటే తెల్లవారి 27 తారీఖు వాళ్ళ తండ్రి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయబడింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ కొడుకు బుర్రా మహేందర్ను లక్ష్మీపురం గ్రామం పిలిపించి మన భైరవేణి సమత మరియు గర్వంతుల సంధ్య మరియు కొంతమంది కలిసి అతన్ని చంపేసినారని అతను ఫిర్యాదు ఇచ్చిన మేరకు దాని మీద హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాము. ఈ దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈరోజు నిందితులను లక్ష్మీపురం గ్రామంలో అరెస్ట్ చేసి విచారించగా దానిలో తేలిన విషయాలు ఏంటంటే ఈ భైరవేణి సమత అనే అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసినప్పుడు ఈమెకు ఎవరైతే ఉన్నాడో బుర్రా మహేందర్ అనే వ్యక్తి సంధ్య అనే పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి ఆమెతోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంటుంది. ఆ పరిచయం పెంచుకున్న భాగంలో ఏంటంటే కొంతసేపు కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తను ఆడపిల్ల కాదు మగాన్ని నమ్మించి వీధి మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితో ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. వీధి మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకుంటాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. యాక్చువల్ అయితే మెడికల్ రిప్రజెంటేటివ్, ఇతనికి ఆల్రెడీ వివాహం ఉంది. అబద్ధం చెప్పి అమ్మాయితో చాటింగ్ చేసి ప్రేమ అనేది కొనసాగిస్తాడు. ఈలోపు ఏంటంటే ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ అయిందనే విషయం తెలిసి అతన్ని నిరాకరిస్తాడు. నిరాకరిస్తే ఏంటంటే సరే మ్యారేజ్ చేసుకోకుండా కూడా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నామని చెప్పేసి ఈమెను వాళ్ళ భార్య కూతురు మహేందర్ భార్య కూడా పరిచయం చేపించేసి ఇద్దరు స్నేహం పెంచుకోమని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈలోపు ఇతనికి వివాహం అయిందని తెలిసి ఈమె అతనితో స్నేహం కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఈమెతో మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను డ్రాప్ చేస్తాడు. ఆమెను ఎట్లా డ్రాప్ చేస్తాడంటే ఒక వాట్సాప్ గ్రూప్లో మన లేడీ శారీస్ కలెక్షన్ వాట్సాప్ గ్రూపు యాడ్ చేస్తాడు. అందులో నంబర్ యాడ్ చేసి కొన్ని శారీస్ పంపించేసి ఆ ఇండివిజువల్ నంబర్ తోటి మెల్లమెల్లగా ఆమెతో స్నేహం కొనసాగించి తర్వాత ఆమెను కూడా ట్రాప్ చేసి నువ్వు నాతోటి స్నేహం చేయాలి, నా కోరిక తీర్చాలని అంటే ఈలోపు ఈమె ద్వారా ఎవరైతే సమతకు పెళ్లి సంబంధం కుడుతుంది ఈ మధ్యలో అది తెలుసుకొని మళ్ళీ సమతకు ఫోన్ చేసి నీకు పెళ్లి సంబంధం కుదిరింది కదా, నువ్వు కాదన్నావు, నీకు పెళ్లి కానివ్వను, నాతో ఉండాలి, లేకపోతే నీకు పెళ్లి చేయకూడదు అని చెప్పేసి బెదిరిస్తాడు. మీ అక్కను కూడా నేను డ్రాప్ చేసినానే. అప్పుడు ఈ సమత ఏంటంటే వాళ్ళ అక్కడికి చెప్తుంది, నీతో చాట్ చేసే వ్యక్తి నన్ను కూడా ఇట్లా వేధిస్తూ ఉన్నాడు, నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు మోసపోయిందని గ్రహించి వీళ్ళ మామైన గర్వంతుల నరేష్ గతంలో హత్య కేసులో నిందితుడు అతన్ని సంప్రదిస్తారు. వీళ్ళిద్దరిని కూడా ఏంటంటే మీరు మా మాట వినకపోతే మీ ఫోటోలు మార్పులు చేసి సోషల్ మీడియా వైరల్ చేస్తా, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వైరల్ చేసి మీ కుటుంబాన్ని అబాస్పాలు చేస్తా అని బెదిరిస్తామని ఈ గర్వంతుల నరేష్ సహాయం కోరితే గర్వంతుల నరేష్ వాళ్ళ ఈ సంధ్య ఒక కొడుకు రాజశేఖర్ మరియు వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు సీసీఎల్ జువెనైన్లు వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక పథకం వేస్తారన్నారు. పథకం వేసి అతన్ని రప్పించాలి మహేందర్ అని చెప్పేసి వీళ్ళు అనుకున్న పథకంలో భాగంగా ఏంటంటే ఈ సంధ్యతోటి చాటి చేపిస్తారు. చాటి చేపించి మా ఇంట్లో ఎవరు లేరు, మీరు వస్తే కలవచ్చని చాటి చేపించి నమ్మించిన తర్వాత అది నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ సంధ్య స్కూటీ వాహనం తీసుకొని జగిత్యాల బస్ స్టాండ్కి వస్తుంది. వెనకాల వాళ్ళు వేరే కార్లో ఫాలో అవుతారు. వీళ్ళు ముందుగా అనుకున్న ప్రకారం పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లోకి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళు కార్లో దిగట్టు చూసి అతనికి కూతురికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇంపరాడు మరియు కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేసి తర్వాత అతడు మనకు ఈలోపు ఆ రోడ్డు మీద జరుగుతుంది అంత ఇన్సిడెంట్. ఇతన్ని టైం కాల్ వస్తుందంటే పోలీసులు వాళ్ళను అక్కడికి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటి వరకే పుత్రులు చనిపోయాడు. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు మృతులను
కేసుని యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి ఇవాళ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మహేందర్ కుటుంబం అన్యాయం అయిపోయింది. అటు సమత పెళ్లి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జైలుకు వెళ్ళింది. సమతకు అక్కగా ఉన్నందుకు సంధ్య పరిచయం పెంచుకొని ఆమె ఈ నేరంలో భాగస్వాములు కాకుండానే ఆమె బంధువులు కూడా మొత్తంగా చూస్తే ఒక కుటుంబంలో నలుగురు నేరస్తులు కాగా ఒకరు పూర్తిగానే మహేందర్ చనిపోవడం జరిగింది. ఇది ప్రస్తుతం జగిత్యాలలో జరిగిన హత్యకు సంబంధించి సోషల్ మీడియా బేస్ చేసుకొని జరిగిన ఒక బ్లాక్ మెయిలింగ్ సంబంధించిన హత్యకు సంబంధించిన మిస్టరీ పోలీసులు ఛేదించిన సందర్భం. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.